హలో ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ స్వాగతం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని చెప్పేసి భావిస్తున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను. మార్కెట్స్ పరిస్థితి చూస్తే చాలా గందరగోళంగా అయోమయంగా అనిపిస్తూ ఉంది. మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి అనుకున్న టైంలో ఏంటంటే మళ్ళీ ఈ యొక్క టారిఫ్ వార్ రూపంలో మార్కెట్ మీద ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అంటే నాకు తెలిసినవి షేర్ చేస్తాను. ప్రాబ్లీ మనందరికీ అది హెల్ప్ అవుతుంది. బేసికల్గా ఏంటంటే ఒక వాస్తవం చెప్తున్నాను. మార్కెట్ అతి సహజమే పడటం. అంటే ప్రాబ్లీ కొత్త వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరేమో, కానీ ఇది అతి సహజమైన విషయమే అనమాట. ఎందుకంటున్నానంటే ఇలాగా హిస్టరీలో గతంలో చాలాసార్లు జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అనేది జరిగింది. బట్ ఈసారి కూడా జరుగుతుంది. అయితే డౌ అనే ఆయన ఏంటంటే దీన్ని ఒక సిస్టమాటిక్ రూపంలో మనందరికీ అర్థం అవ్వటానికి ఒక భాషలో చెప్పడం అనేది జరిగింది. అందుకే ఆయన ఒక థీరీ క్రియేట్ చేశాడు. దాన్నే డౌ థీరీ అంటాం. సో బేసికల్గా మార్కెట్స్ అక్యుములేషన్ ఫేజ్ ఉంటుంది. అక్కడ స్మార్ట్ పీపుల్ కానీ వాళ్ళందరూ కూడా బై చేస్తారు. దాని తర్వాత మార్కప్ ఫేజ్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూషన్ చేస్తారు వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అక్కడ నుంచి ఫాస్ట్గా మార్కెట్ అనేది కిందకి రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ కండిషన్ ఏంటంటే ఫాస్ట్గా కిందకు వస్తుంది. సో ఏదో ఒక పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా సెల్లర్స్ అందరూ అంటే రిటైలర్స్ వీళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషను వస్తుందని చెప్పేసి మనం ముందుగానే ఊహించాము ఆల్రెడీ. దీనికి ఏంటంటే ప్రిపేర్ అయి ఉండాలి. మార్కెట్ సైకిల్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక మేడం కాల్ చేశారు విజయనగరం దగ్గర నుంచి ఎక్కడో ఒక టైంలో లైక్ 4-5 months బ్యాక్. ఆ టైంలో ఇట్లా నాకు అడ్వైజ్ ఇవ్వండి సంథింగ్ అలాగా మాట్లాడుతూ ఉన్న దాంట్లో కోర్స్ గురించి ఏదో నేను అడిగాను, మీరు ఏం చేస్తుంటారంటే 2 స్టాకుల పేర్లు చెప్పారు. చాలా ఫండమెంటల్గా గుడ్ కంపెనీస్ అవి. ఓకే, అవి తగ్గిందనుకోండి 2%, 3% నేను బై చేసేస్తాను, నాకు మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పారు అన్నమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ మార్కెట్ కండిషన్ అనేది మారిపోయింది. నేను ట్రై చేశాను. ఆ టైంలో డౌ థియరీ ఉంటుంది. డౌ థియరీ ప్రకారం వన్స్ మార్కెట్ బేరిష్గా టర్న్ అయినప్పుడు అది ఇంకా పనిచేయదు. అంటే ఆ 2% పడినప్పుడు కొనటం, దాని తర్వాత మళ్ళీ అది పెరగడం, ఇలా ఉండదు సిచ్యువేషను అని ఒక బేసిక్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ప్రాబ్లీ అది ఆ టైంలో మేడం గారికి అర్థం కూడా అయ్యి ఉండదు. ఓకే, ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అర్థమయ్యేది కాదు, కొంత టైం తీసుకుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఫేజెస్ అనమాట. మార్కెట్లో ఫేజెస్ ఉంటాయి. అయితే ఈ మార్కెట్ కిందకి వెళ్ళేటప్పుడు చాలా బ్యాడ్ న్యూస్ వస్తూ ఉంటాయి. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు చాలా మంచి న్యూస్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో మనం ఏం చేయొచ్చు అన్న విషయానికి వచ్చేసరికి 2-3 పాయింట్లు అనేది నేను చెప్తున్నాను. ఫస్ట్, మార్కెట్ వేర్ ఫేజ్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం కొన్నాం టాటా స్టీలో, టాటా మోటార్స్, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అది పెరుగుతుంది అని చెప్పేసి ఇది 2-3 రోజులు, వారం రోజులు, 10 days కోసం ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే మన మార్కెట్ యొక్క కండిషన్ ఎలా ఉందంటే ఏ కాడికి కిందకు వెళదామా అని చూస్తుంది. ఓకే, అయితే మరి ఎవరు ఇప్పుడు బై చేయొచ్చు అంటే లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఓకే వాళ్ళు చక్కగా మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా యావరేజింగ్ కూడా చేసుకోవడానికి ప్లాన్ అనేది సిద్ధం చేసుకోవాలి. చూడండి, ఒక 6 months బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో హయ్యర్ ప్రైస్లో వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. బట్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు 2019-20 కోవిడ్ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఎప్పటికి కూడా ప్రాఫిట్స్ అనేది అఫ్కోర్స్ ప్రాఫిట్స్ తగ్గాయి, బట్ ప్రాఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. మీకు ప్రాబ్లీ నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను స్క్రీన్ షాట్స్ అవి. ఓకే, అందుకని ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే బేరిష్లో ఉందో ఆ టైంలో ఇన్వెస్ట్మెంటే చేయాలి. యాక్చువల్గా రిటైలర్స్ ఏంటంటే దానికి రివర్స్లో చేస్తారు. అండ్ రెండో మిస్టేక్ ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మంచి కంపెనీ టాటా మోటార్స్ లేకపోతే పలానా కంపెనీ మంచి కంపెనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్దిగా ఆల్రెడీ 20% పడింది, 30% పడింది, ఇంక ఇక్కడ నుంచి పెరగదా, ఈ యొక్క హోప్ ఎక్స్పెక్టేషన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లక్కీగా పెరిగితే పెరగవచ్చు, బౌన్స్ అవ్వచ్చు. బట్ ప్రాబబిలిటీ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు బేరిష్గా ఉన్నప్పుడు ఇంకా కిందకి వెళ్ళడానికి లోవర్ లోస్ క్రియేట్ చేయడానికి మార్కెట్ అనేది ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే షార్ట్ టర్మ్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోకుండా కొద్దిగా సేఫ్గా ఉండటానికి అట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే, రెండోది వచ్చేసరికి మనం
ట్రేడింగ్ చేస్తున్నామా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, ఓకే డెఫినెట్గా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నాం అనేది ప్రీ డిఫైన్డ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ సోషల్ మీడియాలో ఉన్నాం, యూట్యూబ్లో చాలామంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారనమాట, ఈ స్టాక్ నేను ఎగ్జిట్ అవ్వాలా లేదా అని చెప్పేసి. నాకే బాధగా అనిపిస్తుంది చెప్పలేకపోతున్నందుకు. ఎందుకంటే అక్కడ మన ప్లాన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే కంపెనీని బై చేస్తున్నాను. ఆ బై చేసేటప్పుడు నేను ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకున్నాను అండ్ నేను ఎంత హారిజన్ అంటే దాన్ని ఎన్ని రోజుల కోసం ఎన్ని సంవత్సరాల కోసం దాన్ని బై చేస్తున్నాను, ఇటువంటి తదితర అంశాలు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఒక సిస్టమ్ డిజైన్ చేసుకున్న తర్వాత మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో దిగాక లాస్లోకి వచ్చినాక ప్లాన్ చేసుకునే కంటే ముందే డిసైడ్ చేసుకోవాలి. ఓకే నేను స్వింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి పలానా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను షార్ట్ టర్మ్ కోసం. ఆ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు నేను 2%, 1% లేకపోతే 3% స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను. అట్లా ముందే మనం ఏంటంటే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం చాలా వాటికి మెంటల్గా రిలీజ్ అయిపోతాం అనమాట. అలా కాకుండా మన దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి కొనేసాం, దాని తర్వాత అది 10%, 20% కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఓకే సో దాని అవసరం ఉంది, ఆ డబ్బు అవసరం, బట్ మనం తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ ఏంటంటే ప్యానిక్ వెళ్ళిపోతాం అనమాట. అందుకని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇది కంప్లీట్గా ఏంటంటే మనం ముందే అంటే ఇన్వెస్ట్ చేసే ముందే డిసైడ్ చేసుకొని ఒక ప్లాన్ అన్నమాట క్రియేట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా అలాగ ఉండకపోవచ్చు, లైక్ 1%, 2% మీకు తగ్గట్టుగా ఏంటంటే ప్లాన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ టర్మే చేద్దాం అనుకుంటున్నాను, మంచి స్టాకు ఒక 20% ఒక లెవెల్లో కొన్నాను, దాని తర్వాత ఇంకో 20% కొద్దిగా వచ్చినాక కొంటాను. ఇలాగైనా ఏదో ఒక రకంగా మనం డెఫినెట్గా ఏంటంటే ఒక మంచి ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇటువంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో మనకి ఏ సెక్టర్ బాగా ఉంటుంది, ఓకే అటువంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు చేసుకోవచ్చు. ఈవెన్ బేర్ మార్కెట్లో కూడా మనం మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ప్రైస్ యాక్షన్ తెలుగు నన్ను గన అడిగారనుకోండి, నేనేమంటానంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రోబోటిక్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన స్టాక్స్ రిలవెంట్గా ఉన్న స్టాక్స్ డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు అవి చాలా ముందుకెళ్తాయని చెప్పేసి నా యొక్క ఇమాజినేషన్ చెప్తూ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మనందరం మీలో ఏమో కానీ నేనైతే పొలం కూడా వెళ్ళాను, మనం చేసే పనులన్నీ కూడా రోబోట్స్ చేయగలవన్నమాట. ఈవెన్ కుకింగ్ వంట కూడా చేస్తున్నాయి చక్కగా. ఓకే ఆర్మీలో కూడా రోబోట్స్ అనేది ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ లేజీ మైండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి స్మార్ట్ వర్క్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనుషులు చాలా సుఖపడతారు అనుకుంటున్నాను నేను. అంటే సైకలాజికల్గా చాలా కష్టపడతారు, ఓకే ఎందుకంటే బ్రెయిన్ అనేది వాడాలి, బట్ ఫిజికల్గా చాలా సుఖపడతారేమో అనిపిస్తుంది. ఐ మీన్ టు సే లగ్జరియస్గా హ్యాపీగా ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి మనకి, ఇప్పుడు వంట వండే వాళ్ళు వచ్చేసినాయి, రోబోట్స్ ఆర్మీలోకి వెళుతూ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసరికి డ్రోన్స్ వచ్చినాయి ఎక్కడికక్కడ, అండ్ ఈ యొక్క ఫీల్డ్స్లో అంటే పొలాల్లో పనిచేయడానికి కూడా ప్రాబ్లీ వచ్చేసినాయి. ఓకే ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ 5-10 ఇయర్స్ తర్వాత ప్రాబ్లీ ఇంకొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ నాకు తెలిసి రోబోటిక్స్ కానీ అండ్ దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడానికైతే ఆస్కారం ఉందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఇటువంటప్పుడు దానికి సంబంధించిన కంపెనీలు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకి 5-10 ఇయర్స్లో బాగా ఏది ఉంటుంది అన్నదానికి ఇది ఒకటి నాకు అనిపించింది, నా ఇమాజినేషన్లో నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం. ఓకే ఐ మే గో రాంగ్ ఆల్సో. అటువంటి కంపెనీలు ఏమున్నాయి, దానికి రిలవెంట్గా ఏం కంపెనీలు ఉన్నాయి, ఓకే అటువంటి వాటిల్లో మనం కన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లీ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో అటువంటిదే రియాలిటీలోకి వచ్చిందంటే ఒక మంచి రిటర్న్స్ అనేది మనం జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి డే ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ఆర్ట్ అనమాట, అంటే ఆర్టిస్టిక్ వేలో కూడా మార్కెట్ అనే దాన్ని చూడాలి. ఈ యొక్క పాయింట్ అనేది కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మనం ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏంటి ఓన్లీ ఆర్ఎస్ఐ, మూవింగ్ యావరేజెస్, క్యాండిల్ స్టిక్స్ లేకపోతే పివోట్ పాయింట్స్ ఇలా కాకుండా ఆ యొక్క అనుభవం, ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క స్కిల్ని కూడా మనం అడాప్ట్ అనేది చేసుకోవాలి. నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఓకే సో ఎందుకంటే మనం ఓన్లీ నాకు ఇండికేటర్ పని చేయట్లేదు, లేకపోతే నాకు వాల్యూమ్ పని చేయట్లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ పని చేయట్లేదు, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ పని చేయట్లేదు అంటే
అది అలాగే ఉంటుంది. ఓకే. 100 సంవత్సరాల తర్వాత మనం వెళ్ళినా, ఇంకా 200 సంవత్సరాల తర్వాత వెళ్ళినా అది అలాగే ఉంటది. దాని నేచర్ అనమాట. అయితే అది ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు పని చేయట్లేదు, ఇది మన యొక్క అబ్జర్వేషన్ అనమాట. సో, ఆ దిశగా కూడా కొద్దిగా మీరందరూ కూడా ఎఫర్ట్స్ అనేది పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి దానికి మార్కెట్ సైడ్ వేస్‌లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి వోల్టాలిటీ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి యూని డైరెక్షన్‌లో ఉండొచ్చు. ఈ మూడిటికి కూడా ఏంటంటే మనం మన యొక్క ఎక్స్‌పీరియన్స్, మన యొక్క అబ్జర్వేషన్స్ అనేది యాడ్ చేసుకున్నామంటే చాలా వాటికి బెటర్ రిజల్ట్స్ అనేది రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఒక సిస్టమ్ అనేది డిజైన్ చేసుకోండి. లైక్ నేను ఇటువంటి సిస్టమ్ వస్తేనే, లైక్ ఈ ఇండికేటర్ సిగ్నల్ ఇస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే ఇటువంటి ప్యాటర్న్ కనిపిస్తే ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకంటే ఒకటే ప్రాసెస్ని మనం చాలా చక్కగా ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పుడు దాని మీద మనకి కమాండ్ అనేది రావడం జరుగుతుంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి మనకి క్లారిటీ రావడం జరుగుతుంది. ఫస్ట్ లాసుల్లోంచి ముందు లాసులు తగ్గుతాయి. దాని తర్వాత లాసులు తగ్గిన దాని నుంచి చిన్నగా న్యూట్రల్ అవుతాం. న్యూట్రల్ అయిన దగ్గర నుంచి కూడా స్మాల్ ప్రాఫిట్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఆ స్మాల్ ప్రాఫిట్స్ నుంచి ఏంటంటే బిగ్ ప్రాఫిట్స్గా మనం ముందుకెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది క్యాజువల్గా మీ అందరితో కలవటానికి ఇది వీడియో అనేది చేస్తున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 20,000 సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్లో దాటాం ముందుగా. ఓకే, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ చూద్దాం. మార్కెట్స్ అయితే ప్రస్తుతం బేరిష్ కండిషన్లో ఉన్నాయి. అండ్ రేపు ప్రీ మార్కెట్లో మనకి సోమవారం అర్థం అవుతుంది గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అనేది. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న వీడియో. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.